పోయి భార్యతో మాట్లాడిన మాటలు నిజంగా అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా? పోలీసుల్ని మాదిరిగా వాడుకునే కార్యక్రమం. రామగిరి మండలం మన అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఉన్నటి ఎన్ని ఎంపీటీసీలు అంటే 9 మనం గెలిస్తే వాళ్ళు 1 గెలిచినారు. అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో 10 ఉంటే వాళ్ళు 1, 9 మనకు. ఎవరు గెలిచాలి? యాక్చువల్గా మన వాళ్ళే గెలవాలి కదా, సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా. కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలందరినీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసుకపోతాను మీ ఎంపీటీసీలందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకుపోతున్నాడు అంటే దారి మళ్ళిస్తాడు. దారి మళ్ళించి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు. చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు వీడియో కాల్లో మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి. అప్పటికి మన ఎంపీటీసీలు వినకపోయేసరికి ఏం చేశాడు? ఈయనే కిడ్నాప్ తీసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు. అక్కడికి మన ఎమ్మెల్యే మన మాజీ మంత్రి అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు. చివరికి అంతటితో కూడా ఆగిపోలే. ఆ మండలంలో భయం రావాలట. ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు? ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను, లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు. ఎక్కడికి పోతా ఉంది నిజంగా? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి? ఇదే నిజంగా ప్రజాస్వామ్యం? ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలన్నా? ఇంకొక ఎగ్జాంపుల్, రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ. చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో 16 ఎంపీటీసీలకు 16కు 16 మనమే గెలిచినాం. పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి. పోటీ పెట్టినా వాళ్ళ కూడా డిపాజిట్లు కూడా రాలా. 16కు 16 మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకి ఎవరికి రావాలి మరి ఆ పోస్టు? మనకే రావాలి కదా. అక్కడలా 6 మందిని ప్రలోభ పెట్టాడు, పట్టి 6 మందిని తీసుకున్నాడు. సరే 6 మందిని ప్రలోభ పెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన 9 మంది మనం మిగిలిన ఒకరేదో చనిపోవడమో అనర్హత జరిగింది. మిగిలిన 9 మంది మన దగ్గరే ఉండరు. అట్లా వేసుకున్నా మనమే గెలవాలి కదా. ఏం చేస్తున్నాడు? వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు. వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? కోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్. 6 మందే. ఈ పక్క మన దగ్గర 9 మంది ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళే. ఈయన ప్రలోభ పెట్టి తీసుకున్నాడు. కనీసం అక్కడైనా గెలవాలంటే కోరమన్నా ఉండాలి. అది లేదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసులను ఈ మాదిరిగా వాడుకొని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని, అది కూడా ఏంది? ఒక చిన్న ఎంపీపీ పోస్టు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి. రాష్ట్రానికి కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తూ ఉన్న తీరు ఇది. ఇంకొకటి గోపవరం, ఇది మా కడప జిల్లా. దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక. ఇందులో 19 గెలిచాం మనం. వాళ్ళు గెలిచింది కేవలం 1. ఒక 4 ప్రలోభ పెట్టి తీసుకున్నారు. అయినా కూడా వాళ్ళ బలం ఎంత? ఆ 1 + ఈ 4 5. మిగిలిన 15 మనవే. ఏం చేస్తూ ఉన్నారు? ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ 15 మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట, మనుషులు ఉన్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు. అంటే వాళ్ళను కొట్టమని, దౌర్జన్యం చేయమని, రానియకుండా చేయమని చెప్పి పోలీసులు
అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోగలిగాం. తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యే అభ్యర్థిని లోపలికి పంపించరు. మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు, కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు. అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ, ఇవి మేము ఒప్పుకోము అని చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది. అది మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఎన్నికకి పిలిచినారు. రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు, ఎన్నికల అధికారికి గుండెపోటంట, మళ్ళీ వాయిదా. బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు. నేను చెప్తా ఉన్నా, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం. ఇంకో చోటు తుని నియోజకవర్గం 30కి 30 మనమే గెలిచాం. మరి వీళ్ళ దగ్గర నెంబర్లు ఎక్కడున్నాయి, బలం ఎక్కడుంది, ఏముంది? అయినా కానీ వైస్ చైర్మన్ పోస్టు వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం, వాయిదాల మీద వాయిదాలు వేయించడం, చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే, మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడాయమ మున్సిపల్ చైర్మన్, నాకు ఈ పదవి వద్దు, నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది. అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు. ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక మున్సిపాలిటీ. అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఏమవుతుంది? నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు, తునికి ఎమ్మెల్యే కూడా మళ్ళా మీ వాడే, ఏం తేడా పడుతుంది? అయినా కూడా ఇది పరిస్థితి. ఇంకొకటి అత్తిలి 20కి మనం గెలిచింది 16, వాళ్ళు గెలిచింది, కూటమి ప్రభుత్వం గెలిచింది 4. ఆ 16లో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు. అంటే 15 మనకు, 4 వాళ్లకు. మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా. అందరూ మన దగ్గరనే ఉండరు, వాళ్ళ దగ్గర కేవలం ఉండేది ఈ నలుగురికి తోడు ఇంకొకడు ఎక్స్ట్రా పోయినాడు, 5 మంది. మిగిలిన వాళ్ళంతా మన దగ్గరే ఉండరు. ఇక్కడ ఎన్నిక జరపరు, ఎన్నిక వాయిదా మీద వాయిదా, పోస్ట్పోన్మెంట్. ఎందుకంటే నెంబర్లు లేవు. ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ ప్రాంతాలలో మీ చోట్ల కూడా ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా, ఇది పెద్దవి మాత్రమే చెప్పా. బహుశా మీ ప్రతి చోట కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి. అయినా కూడా మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులే మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆడోళ్ళు మరీ ఎస్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరనంటే నా చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తా. ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అనంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది. ప్రతి